సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. మీకు ఎలాంటి ప్రార్థనాంశములున్నా మాకు తెలియజేస్తున్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. నేటొక వాగ్దానము కీర్తన 34:10 యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో ఒకవేళ మనకు మేలు కలుగుతుందా కలగదా, మంచి జరుగుతుందా జరగదా, ఎందుకనగా నేను ఏం తలపెట్టినా వర్ధిల్లట్లేదు, విజయం రావట్లేదు. ఒకవేళ నేను ఏమి అనుసరిస్తున్న వాటిలో నాకు ఎటువంటి ఒక ప్రయోజనం రావట్లేదు, నేను ఏ చేతి పని చేసినా నాకు మంచి ప్రతిఫలం రావట్లేదు అని నువ్వు ఆలోచిస్తే, ఇక్కడ భక్తుడైన దావీదు గారి యొక్క అనుభవపూర్వకంగా తెలియజేస్తున్న మాట, ఆయనను ఆశ్రయించే వారికంట ఏ మేలు కొదువై ఉండదు. ఎందుకనగా బాలుడైన దావీదు గారి జీవితంలో ఆనాటి గొలియాతు బట్టి అందరూ భయపడుతుంటే అని అంటున్న మాట, నీవైతే కత్తితో ఈటితో వస్తున్నావు, కానీ నేను జీవం గల సైన్యములుగా యెహోవా నామమున వస్తున్నానని చెప్పి గొలియాతును గెలవడం మనము చూడగలము. ఆ యొక్క అనుభూతి చెప్తున్నాడు ఆయన. ఆయన ఆశ్రయిస్తే ఏ మేలు కొదువే ఉండదు. అక్కడున్న సౌలు, అక్కడున్న తన సహోదరులు, సైన్యము వారి యొక్క శక్తిని చూస్తున్నారు. మరొక వైపు గొలియాతును చూసి వారు అనుకున్నారు, అమ్మో ఇది చాలా కష్టమని. కానీ దావీదు గారంట ఆయనను ఆశ్రయించాను, దేవుని ఆశ్రయించి దేవుని పేరట వెళ్ళాను. అందుకనే తనకు విజయం కలిగిన ఆ రోజే కాదు, తన జీవితకాలం అంతట్లో ఏ మేలు కొదువై ఉండలేదు. ఈరోజు ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా నేను ప్రేరేపిస్తున్నాను. నా కుమార కుమార్తె, ఆయన దగ్గర ఏ మేలు కొదువేయలేదు. ఆయన తన బిడ్డలకు సహాయం చేసేవాడు, ప్రేమించేవాడు, విడుదల చేసేవాడు, విమోచించేవాడు. ఈరోజు ఒకవేళ నీవు ఆయన ఆశ్రయించినట్లయితే, ఆయనది విశ్వసించినట్లయితే, ఆయనది నమ్మకించినట్లయితే, ఇదిగో ప్రభువు నీకు కార్యం చేయబోతున్నాడు. ఆయన బంధకాలను విడుదల చేయబోతున్నాడు. నీకున్న వ్యాధి, నీకున్న ప్రతి ఆటంకాలైన విమోచన చేయబోతున్నాడు. ఈరోజు ప్రసంగమా, ఆయనను ఆశ్రయిస్తావా? ఆయన ఆశ్రయిస్తే నీకు కావలసిన మేలు పొందుకోబోతున్నావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి వందనాలు. నీ బిడ్డలేని వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశీర్వదింపండి. వారికున్న ప్రతి ఆటంకాలను మీరు తీసుకోమాట దేవానికి వందనాలు. నిజమేనైనా నువ్వు విమోచించే దేవుడు, బలపరిచే దేవుడు, కృపాక్షమలించే దేవుడు. ఆయన ఉదయకాల సమయంలో నేను ఆశ్రయించే వారి దగ్గర అయినా నువ్వు ఏ మేలు దాచించే దేవుడు కాదు. ఈరోజు అయినా ఏదైతే నీ కుమార్తెలు అడుగుతున్నారో, నీ నామంలో ప్రార్థన చేస్తున్నారో, యేసు నామమున వాటిని నెరవేర్చమంటున్నాను దేవానికి వందనాలు. నీ హస్తాలు వాడిని భద్రపరచమంటున్నాను దేవానికి వందనాలు. నీ కృపాక్షములతో నింపమంటున్నాను దేవానికి వందనాలు. అయినా వారు ఏదైతే తనైనా నీ సన్నిధిలో అడుగుతుండగా వాటిని నెరవేర్చమని, నీ కృపాక్షములతో నింపమని, మరి ముఖ్యంగా తండ్రి నిన్ను ఆశ్రయిస్తుండగా ఆ నమ్మకం వారిలో ఉంచి నీ నూతన కార్యాలు చేయమని, వారికున్న బాధ, వారికున్న దుఃఖాన్ని తీసివేసి ఆదరించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. భయపడవద్దు, ఆయన ఆశ్రయించండి. దేవుని మీ పట్ల గొప్ప మేలు చేయను గాక. ఆమేన్.